ఇప్పుడు చంపుతున్న నిన్ను అన్నప్పుడు కూడా అన్నానే మాట్లాడతాడు నయం. అవును. ఆ టైప్ ఆఫ్ మనిషి. గుర్తుపట్టినవా అన్నా అన్నాను. గుర్తుపట్టినా. నిన్ను గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉంటారు రాష్ట్రంలో? గుర్తుపట్టినా. ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు? ఇటు వస్తున్నాను అర్థమైందా అని అంటే, ఎల్బీ నగర్ నుంచి కారు మళ్ళినప్పుడే అనుకున్నానా మీ దగ్గరికి వస్తుందని అని చెప్పేసిన. ఇక మాట్లాడిండు కొద్దిసేపే, ఒక 10-15 నిమిషాలు మాట్లాడి, అన్న మీకు తర్వాత నేను మళ్ళీ కలుస్తా, ఇప్పుడైతే మంచిగానే ఉండు, మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు, పేద కుటుంబము, బయటకు వచ్చినావు కదన్నా, మరి ఎట్లా బతకాలనుకుంటున్నావు అంటే ఒక టాక్టిక్గా మాట్లాడతాడు మనిషి. మాట్లాడేది కూడా పేద కుటుంబం, ఇన్ని రోజులు నువ్వు పార్టీలో పని చేసినావు, నీకెవరు పని ఇస్తారు, ఏడ పని చేసుకోగలుగుతావు, అమ్మ కూలి పని చేస్తుంది, నాయన కూలి పని చేస్తాడు, అంతంత మాత్రం కుటుంబాలు, నీ మీద 32 కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు కోర్టుకు తిరిగి నువ్వు ఎప్పుడు పని చేసుకోగలుగుతావు, కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది, ఇదంతా నీకు సాధ్యమా అంటే మనిషిని ఒక గీత గీసి తను ముందే గీసుకున్న గీతలో దింపాలనే ప్రయత్నంగా మాట్లాడతారు. మాట్లాడి సరే, ఇక ఆయన మాట్లాడేదానికి చెప్పే సమాధానం చెప్పిన, సరే అన్న పోతాను, సరే ఎల్లు అని ఒక 10,000 ఇస్తున్నాడు. నాకు వద్దన్నాను. ఎందుకన్నా నా మీద కోపం తగ్గలేదా అంటే, నీ మీద నాకేం కోపం అన్నా, నా పైసలు తీసుకుంటలేవంటే నా మీద కోపం ఉన్నట్టే, నాకెందుకన్నా పైసలు అని. నీ పరిస్థితి నాకు తెలుసా అన్న, నువ్వు పేదరికంలో ఉన్నావు, బయటకు వచ్చినావు, నీ ఖర్చులు ఉంటాయి, తీసుకో 10,000 అని. నాకు వద్దన్నాడు. అయితే నన్ను చంపాలనే వచ్చినావు నువ్వు బయటకు అంటాడు. నేను బతకాలని బయటకు వచ్చినోని నిన్ను చంపాలని నేనెందుకు అనుకుంటా, నాకేమంత పని, చేసిన రోజులు చేసిన, ఇక చాలు అనుకుని నేను బయటకు వచ్చిన, నిన్నెందుకు చంపుతా, మరి నా డబ్బులు ఎందుకు తీసుకుంటలేవు, నా డబ్బులు తీసుకుంటలేవంటే నా మీద పగ ఉంది నీకు. ఇలా కాకుండా ఇంకా 4 రోజులకైనా నువ్వు యాక్షన్ టీమే కాబట్టి ఒక 4 వేసుకొని నన్ను చంపుతావు నువ్వు, ఇట్లా మాట్లాడతాడు. ఎందుకు వచ్చిన వాళ్ళు, సరే ఇయ్యన్న అని చెప్పేసి తీసుకుని